ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఊరికి వెళ్తా ఉన్నాము. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాము. లగేజ్ అంతా అయితే సర్దుకుంటున్నాము. ఇంకా బాబు పిల్లోళ్ళకి కావాల్సినవి తొట్లు అయితే తీసుకుంటున్నామండి. ఇద్దరు పిల్లోళ్ళు కదా, అందుకోసమని 2 తొట్లు తీసుకుంటున్నాము. వాటిని అయితే స్క్రూ ఇప్పేసి మడ్చి అయితే తెచ్చేసి ఇక్కడ పెట్టేసినారు. ఇంకా దీన్ని కూడా సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటున్నారు ఏవేవి తీసుకొని వెళ్ళాలి బాబుల కోసం అనేసి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చెప్తుందండి, అక్కడ వెళ్తే ఎలా ఉండాలి, పిల్లోళ్ళకి చూసుకోవాలి బాగా అనేసి చెప్తా ఉంది. మా అమ్మ బాబునైతే వదలట్లేదండి, ఎత్తుకొని వాడిని వెళ్ళేంతవరకు ఆడిస్తూనే ఉంది. చిన్న బాబు అయితే ఇక్కడ ఉన్నాడండి. ఇంకా పెద్ద బాబునైతే మా అవ్వ ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. అక్కడ మా అమ్మ అయితే సర్దుకుంటా ఉంది. ఇంకా సర్దే ఉన్నాయి, వాటినైతే సర్దుకుంటా ఉంది. ఇంక ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. కాకపోతే ఇంకా కార్ రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాము. హితి కూడా వెయిట్ చేస్తూ ఉంది. మా ఊరి వాళ్ళైతే వచ్చారండి. నేను వెళ్తున్నానని చూడటానికైతే వచ్చారు, నన్ను పంపించడానికైతే. ఇంకా ఇక్కడ హితి అయితే ఆడుకుంటుంది. వద్దు అని చెప్పినా కూడా వస్తాను వస్తాను అని చెప్పి అనేసి అయితే సరే అని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడైతే కారు వచ్చేసిందండి, అదే చూస్తుంది హితి. కార్ అయితే వచ్చింది కానీ ఇంకా లగేజ్ అంతా సర్దుకోవాలి, డిక్కీలోకి అయితే పెట్టుకోవాలి. కార్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇంకా మేమైతే బయలుదేరేసామండి. మా అమ్మ అయితే బాబుని ఎత్తుకొని ఉంది. నేనైతే మా నాన్నకి చెప్పాలని చెప్పి ఇంట్లోకి వెళ్తా ఉన్నాను. మా నాన్నకి ఫీవర్ అని చెప్పి పడుకున్నాడు. ఇంకా మా నాన్నకి చెప్పేసి నేను వచ్చేసేదే. మా నాన్నకైతే ఇక్కడ చెప్తున్నానండి, వెళ్తాను, వెళ్ళేసి వస్తాను అన్న అని చెప్తున్నాను. ఇంకా మా హితం కూడా వెళ్తుంది, నేను తాతకి చెప్పేసి వస్తాను, నేను కూడా వెళ్తాను అని చెప్పి హితం అయితే వెళ్ళి వాళ్ళ తాతకైతే చెప్పింది. వాళ్ళ తాతకి చెప్పేసి అయితే వాళ్ళ తాత దగ్గర డబ్బులు అయితే తీసుకొని వచ్చిందండి. చిన్నపిల్లలకి ఎంత ఖుషి అవుతుందో కదా, అంటే వెళ్ళేటప్పుడు కానీ ఏదో మనీ ఇచ్చినా సరే ఇంకా వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయితే హ్యాపీ అవుతారు. ఇక్కడ వాళ్ళ తాత అయితే అమౌంట్ డబ్బులు ఇస్తున్నారండి. 200 అయితే ఇచ్చాడు. చాలా హ్యాపీగా అయితే వస్తుంది తీసుకొనేసి. ఇంకా మేమైతే బయలుదేరేసామండి, వెళ్తున్నాం కార్ ఎక్కడానికి. నేను, మా అమ్మ, హితి, ఇంకా మా ఆయన, మళ్ళీ మా మరిది వెళ్తున్నాము. ఇక్కడ నేను మళ్ళీ ఇంకా హితం అయితే ఎక్కి కూర్చున్నామండి. మా అమ్మ వాటర్ తేవడానికి వెళ్ళింది. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది. మా అమ్మ కూడా వెళ్తుంది. మా మా అమ్మ వచ్చిన తర్వాత మా పెద్దమ్మ అయితే వచ్చింది, మేము వెళ్తా ఉన్నామని చెప్పి చూడటానికైతే వచ్చింది. ఇంకా వాళ్ళకి అందరికీ చెప్పేసి వాళ్ళ నాన్నమ్మతో అయితే మాట్లాడుతుంది హితి. వాళ్ళ నాన్నమ్మ కూడా చెప్తోంది, అంటే అక్కడ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని, పిల్లలతో ఆడుకొని హ్యాపీగా ఉండు అని చెప్పి అయితే చెప్తాంది. హితి కొంచెం అల్లరండి, ఆ అమ్మాయితో ఎగడమే సరిపోతుంది, పిల్లల్ని అస్సలు చూసుకోలేము, అంత అయితే గొడవ చేస్తుంది. అందుకనేసి ఎక్కువ గొడవ చేయొద్దు, అక్కడైతే హ్యాపీగా ఉండు, ఆడుకొని ఉండు, కొన్ని రోజులు అయితే ఉండేసి వచ్చేయని చెప్పి హితికి చెప్తాంది. హితమ్మ సరే వెళ్తాను అని చెప్పేసి చెప్తాంది. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ నుండి 43 కిలోమీటర్స్ అలా వస్తుంది, 45 కిలోమీటర్స్ అలా వస్తుంది. మేమైతే బయలుదేరేసి వస్తూ ఉన్నాము. హితి అయితే ఏం గొడవ చేయకుండా హ్యాపీగా ఆడుకుంటూ అయితే వచ్చింది. కొంచెం దూరం అయితే వచ్చింది. మా అమ్మకైతే ఇక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే మా అమ్మకి కారు పడదు. ఏంటంటే మా అమ్మకి వామిట్స్ అయిపోతాయి కూడా ఒక్కోసారి. నాకు ముందు అలా ఉండేది, కాకపోతే ఇప్పుడు అలా లేదు. నేనైతే సెట్ అయ్యాను. ఇక్కడ హితం అయితే పడుకుంది, పిల్లోళ్ళు ఇద్దరూ పడుకున్నారు, ముగ్గురు అయితే పడుకునేసినారు. మా అమ్మకైతే వామిట్ వచ్చేలాగా ఉందని చెప్పి ఎలా అయిపోయిందో పాపం. అంటే మా అమ్మకి అంటే ఏదైనా నిమ్మకాయ కానీ అలాంటివి ఏదైనా ఉండాలి, అవి తీసుకురాలేదు, అందుకోసం అని చెప్పి మా అమ్మకు కొంచెము టైర్డ్ అని చెప్పి పనుకునేసింది మా అమ్మ.
వెనుక స్కూటీ వస్తూ ఉంది. దాంతో అయితే వెళ్ళు, ఇంకా కార్లో నీకు అవుతా ఉండలేదు కదా అని చెప్పి అయితే మా హస్బెండ్ అయితే చెప్తా ఉన్నారు. మా అమ్మ ఇంకా నేను వెళ్ళిపోతే ఈ పిల్లోడిని ఎవరు ఎత్తుకుంటారు, గాల్లో వద్దు, నేనైతే కార్లోనే వస్తాను, ఇలానే పర్లేదు అని చెప్పేసి అయితే చెప్తా ఉంది. మా హస్బెండ్ అయితే అలానే అంటున్నాడు. సరే అని చెప్పేసి ఇలానే ఏదో బాధపడి వెళ్ళిపోదామని చెప్పేసి హ్యాపీగా అయితే వస్తూ ఉంది. పోతావా? పోనీ బండిలో పోతావా ఏమ్మా? హితమ్మ అయితే ఇంకా లేవలేదు. మా ఊరైతే వచ్చేసిందండి. మేమైతే దగ్గరలో ఉన్నాం మా ఊరికి. ఇదైతే టెంపుల్, ఇది మా ఊర్లో ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ తిరుపతిలో జరిగినట్టు జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే దిష్టి తీస్తూ ఉన్నారండి. ఇక్కడ ఎర్నీళ్ళతో దిష్టి తీస్తూ ఉన్నారు. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పి ఎర్నీళ్ళతో కిసురు నీళ్ళు అంటారు, అవి అయితే తీస్తూ ఉన్నారు మాకు ఇక్కడ. నాకు ఇంకా పిల్లోళ్ళకి ఇద్దరికి అయితే దిష్టి తీసేసి ఎత్తుకుపోయి పోసేస్తారండి. అలా చేస్తే ఏంటంటే మేము బయట నుండి అయితే వచ్చాం కదా, ఫస్ట్ టైం అయితే ఇట్లా రావడము, ఏదైనా గాలి ధూళి ఇంకా ఏదైనా దిష్టి అయింటే అదంతా పోతుంది అని చెప్పి అంటారు. ఇక్కడైతే దిష్టి తీసి అయితే ఎత్తుకుపోతుంది. ఇంకా మా ఆయన అయితే లగేజ్ అంతా తీసుకొస్తున్నారండి. లగేజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని వదిలేసిన తర్వాత అయితే కదిరికి వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నారు. మా ఆయన ఇంకా మా ఆయన తమ్ముళ్ళు అయితే వచ్చారు. వాళ్ళందరూ కలిసి కదిరికైతే వెళ్ళేసి వస్తారు ఈరోజు వెళ్తే ఇంకైతే రేపే వచ్చేది. ఇక్కడైతే మా ఆయన లగేజ్ తీసుకొస్తున్నారండి. లగేజ్ పెట్టేసి అయితే మా ఆయన అయితే రిటర్న్ అయిపోయాడు. ఇంకా కదిరికి వెళ్తాడు. ఇక్కడ మేము వచ్చినామని తెలిసి హితి ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారండి. హితిని చూడ్డానికి, పిల్లోని చూడ్డానికి కాదు, హితి కోసం అయితే వచ్చారు. ఏంటంటే హితి వాళ్ళు వచ్చేపాటికే హితి పడుకునేసింది. అందుకోసం అని చెప్పి పిల్లోల దగ్గర ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ అయితే హితిక ఫ్రెండ్స్ అండి. ఈ పిల్లోళ్ళంతా హితి ఇక్కడ ఉన్నప్పుడైతే బాగా ఆడుకునేవాళ్ళు, కొట్టుకుంటా ఉన్నారు కూడా. ఇంకా అమ్మాయిని అయితే మర్చిపోలేదు. వాళ్ళు వచ్చి మేము వచ్చాము అని తెలియగానే వీళ్ళైతే వస్తారండి, పిల్లోళ్ళు అమ్మాయిని చూడటానికి ఆడుకోవడానికి అయితే వస్తారు. ఇక్కడ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు ట్విన్స్ అండి. హర్ష హర్షిత అని పేరు. వాళ్ళిద్దరు ట్విన్స్. సేమ్ మేము చెప్తా అన్నాము, మీరిద్దరూ ఎట్లుంటారో చిన్నప్పుడు సేమ్ వీళ్ళు అట్లే ఉన్నారు అని చెప్పి చెప్తా అన్నాము. ఇంకా నా తమ్ముడి దగ్గర అయితే హితి నైట్ అయిపోయింది, మేమైతే డిన్నర్ చేసేసాము. నా తమ్ముడి దగ్గర ఆడుకుంటా ఉంది మా హితి. మేమైతే డిన్నర్ చేసి వచ్చి కూర్చున్నాము. వాళ్ళైతే ఇంకైతే డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసేసి ఇంకా అయితే పనుకునేదే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పమా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. డిన్నర్ కూడా చేసేసాము. ఇంకైతే పనుకునేదే. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. వేసి మిల్క్ కాంచుతా ఉంటే నా చెల్లెలు హితి అయితే ఫ్రిడ్జ్ ఎక్కింది. అమ్మాయికి వంట రూమ్లోకి ఎప్పుడు వెళ్ళినా ఫ్రిడ్జ్ ఎక్కి కూర్చుంటుంది సేమ్ ఇలానే. ఇంకా అయితే వీళ్ళు మిల్క్ తాగేసి పడుకునేసినామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.